ఉల్ఫాగాళ్ళు ఉత్తములు వీళ్ళిద్దరిని కలగలిపిందే మన సమాజం. వీళ్ళిద్దరికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. లాస్ట్‌కి ఒక క్వెషన్ కూడా అడతా. దానికి ఆన్సర్ మీరే కామెంట్ బాక్స్‌లో చెప్పాలి. ఓకే. మొన్న ఒక సర్పంచ్ గెలిచిండు. కానీ ఆయన ముందు చేసుకున్న ప్రచారంలో కొంతమందికి పైసలు వంచిండట. ఆ పంచిన పైసలతోనే ఒక అమాయకపు రైతు కెనరా బ్యాంక్‌కి పోయి ఆయనకున్న క్రాప్ లోన్ వడ్డీ కడదామని చెప్పేసి పైసలు ఇచ్చిండంట. ఆ పైసలు చూసి ఇవి దొంగ నోట్లు అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు గుర్తించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిరట. పోలీసులు రాగానే అడిగితే ఈయనేమో అవి నా పైసలు కావు, నాకేమో సర్పంచ్ వంచిపాయే అని చెప్పేసి చెప్పిండట. ఈ కెనరా బ్యాంక్ మేనేజర్ నిన్నటి దినమున వాళ్ళ బ్యాంక్ వచ్చినప్పుడు ఎవరైతే మన కస్టమర్ ఉన్నారో వేరంలో చిన్న స్థాయి అని క్రాప్ లోన్ పేమెంట్ చేయడానికి వచ్చిండు. తను తీసుకొచ్చినటువంటి డబ్బులు 500 రూపాయల నోట్లు 417 టోటల్ అంతా ఫేక్ కరెన్సీ అంట. వాళ్ళు నిర్ధారించుకొని నాకు పిటిషన్ ఇచ్చిండు. దరఖాస్తు ఇస్తే నేను కేసు రిజిస్టర్ చేసినాను. ఇది జరిగింది జలాల్పూర్ విలేజ్ లా వర్ణి మండలంలో నిజామాబాద్ జిల్లాల. అయితే ఇప్పుడు బాన్స్వాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది, విచారణ జరుగుతుంది. ఇక మరి రైతు నిజం చెప్తుండా అబద్ధం చెప్తుండా, ఈ సర్పంచ్ దొంగ నోట్లు వంచిండా లేకపోతే అసలు పైసలే వంచలేదా అనేది తెలిసేది ఉన్నదన్నట్టు. ఒకవేళ ఇది గాని నిజమని తెలిస్తే మాత్రం దొంగ నోట్లు వంచి మరి గెలవాలనుకున్న సర్పంచ్ జనాలకి ఏం సేవ చేస్తాడో ఏమో. ఇక ఇప్పుడు ఇంకో సర్పంచ్ నన్ను కానీ మీరు గెలిపిస్తే ఎలక్షన్లలో మీకు కోతుల బాధ లేకుండా వేస్తున్నాం మన ఊర్లా అని మాటిచ్చిండు. అట్లా మాటిచ్చి గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చునేటోళ్ళని ఎంతో మందిని చూసినాం, కానీ ఈయన మాత్రం అట్లా కాకుండా ఎట్లా చేసిండో చూద్దాం. మీరు చూస్తున్న ఆయన పేరు కుమ్మరి రంజిత్, లింగంపల్లి విలేజ్, నిర్మల్ జిల్లా. అయితే ఈయన ఇచ్చిన మాట ప్రకారం కోతుల్ని ధర్మేటందుకు ఎలుగుబంటి అవతారం వేసుకొని వాటిని ఎలగొట్టిండు. కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఇంకేదన్నా ఆలోచించాలి అనే ఆలోచనలు ఉన్నాడట. చూసిండ్రుగా, గెలిచేటందుకు ఒకలేమో అడ్డదారి దొక్కుతున్నారంట, ఇంకొకలేమో గెలిచినాక ఇచ్చిన మాట నిలబెట్టుకునేటందుకు ఎంత దూరమైనా పోతున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంది అని అంటే, ఇలా ఒకలేమో అధికార పార్టీ నుంచి, ఒకలేమో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి. సో ఇలా ఎవరు ఏ పార్టీ నుంచి అనేది మీరు ఆన్సర్ చెప్పాలన్నట్టు కామెంట్ బాక్స్లో.